హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మరి కేంద్ర మంత్రివర్గంలో మనం అందరం చూసాము, చాలామంది మంత్రులు ఒక ఏర్పాటు అయింది కదా. సో ఇందులో మరి ఎవరెవరు మా కేబినెట్ మంత్రులు శాఖలుగా ఇచ్చారు, మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, లాభం జరిగిందా నష్టం జరిగిందా, మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అవును, ఆంధ్రాలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వాలు కూటమితోనే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలవకపోతే అక్కడ ప్రభుత్వం ఏర్పడేటటువంటి పరిస్థితి లేదు. అయితే వీళ్ళు మద్దతు ఇచ్చిన తర్వాత మోడీ ముఖంలో కళ వెలిగింది. అవును, వెలిగిన తర్వాత అటు నితీష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చారు. సో మొత్తానికి సేవ్ అయ్యారు. మోడీ గవర్నమెంట్ సేవ్ అయ్యింది. అసలు యూపీలోనే అతనికి సీట్లు రాలా. సో అదొక మైనస్ పాయింట్ అతనికి. అయితే మంత్రివర్గం ఏర్పాటు అయింది. 71 మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ 71 మందిలో 7 మహిళలకు ఇచ్చాడు. అప్పుడు మహిళలకు ఇచ్చారు. తెలంగాణకి మాత్రం క్యాబినెట్ ర్యాంక్ ఒకటి ఇచ్చాడు, కిషన్ రెడ్డికి ఇచ్చాడు. తర్వాత బండి సంజయ్కి మాత్రం సహాయ మంత్రి ఇచ్చాడు. తెలంగాణలో 2 ఇచ్చాడు. ఆంధ్రాలో 3 ఇచ్చాడు. అది క్యాబినెట్ ఒక్కటే ఇచ్చాడు. రామ్మోహన్ నాయుడుకి ఇచ్చాడు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో చాలా పేరు మోసినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు. తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళలో అందరికన్నా చిన్నవాడు, 36 ఇయర్స్. అతనికి 3 సార్లు పార్లమెంట్, శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి వచ్చాడు. అతనికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అనుభవం ఉంది. ఢిల్లీలో చదువుకున్నాడు అతను. తర్వాత మంచి వక్త అతను, మంచి ఉత్సాహవంతుడు, యువకుడు. పార్లమెంట్లో కూడా చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో హీ డిజర్వ్స్. సో అతనికి క్యాబినెట్ మంత్రి ఇచ్చారు. పోతే తెలుగుదేశంలో గుంటూరులో కొత్తగా వచ్చి ఎంపీగా గెలిచినటువంటి చంద్రశేఖర్కి మంత్రి పదవి ఇచ్చారు. అతనికి ఎందుకు ఇచ్చారంటే లోకేష్ అడిగాడంట. లోకేష్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాడంట, నేను ఇక్కడ బాగున్నాను, నేను బాగా సంపాదించుకున్నాను, వచ్చి మన ఆంధ్రాలో నా సర్వీసెస్ ఉపయోగిద్దామని ఆలోచిస్తున్నాను అని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు లోకేష్. అడుగుతుంటే చూద్దామని లోకేష్ అంటున్నాడు. సరే, సమయం వచ్చింది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో సీటు ఖాళీ అయింది. ఖాళీ అయ్యేసరికి గబుక్కున అతన్ని ఇన్వైట్ చేసి గుంటూరులో నుంచోమన్నారు. ఆ నుంచోమంటానికి కండిషన్స్ పెట్టాడు లోకేష్. 100 కోట్లు ఖర్చు పెట్టాలి నువ్వు అని అన్నాడు లోకేష్. నేను 200 కోట్లు ఖర్చు పెడతాను అన్నాడు చంద్రశేఖర్. అతను 50,000 కోట్లు సంపాదించాడని అనుకుంటున్నారు. అయితే అతను చాలా ఫ్రెష్గా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. తర్వాత అమెరికాలో ఒక చాలామంది ట్రైనప్ చేసినటువంటి అనుభవం ఉంది. చాలా ఫ్రెష్గా వచ్చాడు. తర్వాత ఏదైనా సర్వీస్ చేద్దామన్న మోటివ్తోనే వచ్చాడు. రాజకీయాల్లో మునిగి తేలిన వాళ్ళకి ఆ ఫ్రెష్నెస్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా సర్వీస్ మైండెడ్తో వచ్చాడు. కాబట్టి అతనికి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. అతనే రికమెండ్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ మంత్రిగా. పోతే అది సహాయ మంత్రి అతను. పోతే నరసాపూర్ నుంచి శ్రీనివాస వర్మ చాలా అనూహ్యంగా వచ్చాడు. ఆయన బీజేపీలో ఉన్న చాలా చిన్న కేడర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి రామ్మోహన్ నాయుడుకి ఇచ్చాడు, చంద్రశేఖర్కి ఇచ్చాడు. అతను బీజేపీ. సో నర్సాపూర్ నుంచి వచ్చినటువంటి ఏదో మంచి కార్యకర్త అని అన్నాడు. అతనికి అనుకోకుండా వచ్చింది. అయితే ఇంకా సీనియర్స్ ఉన్నారు రావాల్సిన వాళ్ళు. పురంధేశ్వరి ఉంది. పురంధేశ్వరికి వస్తాయి అనుకున్నాం. మరి పురంధేశ్వరి స్పీకర్గా వస్తుంది, స్పీకర్ పదవి ఇస్తారు అనేటటువంటి చర్చ జరుగుతుంది. పురంధేశ్వరికి వచ్చినా ఇస్తారు. అయితే తెలుగుదేశం పార్టీలో 21 మంది, కూటమిలో 21 మంది పార్లమెంట్ మెంబర్స్ ఉంటే
క్యాబినెట్ ఒక్కటే ఇచ్చాడు, మరొకటి ఇచ్చి ఉంటే బాగుండేది. తర్వాత ముఖ్యమైనటువంటివన్నీ తన దగ్గరే పెట్టుకున్నాడు. వాళ్ళ అమిత్ షా వీళ్ళంతా ఉన్నారు కదా, పెద్ద సీనియర్స్ లీడర్స్ అంతా ఉన్నారు కదా. అసలు ఈ మంత్రి పదవుల కేటాయింపు కూడా ఎవరైతే విధేయులై ఉంటారో, ఎవరి మీద అయితే బాగా తనకి నమ్మకం ఉందో, విశ్వాసం ఉందో వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాడు అనేటటువంటిది ఒక మాట నడుస్తూ ఉంది. సో ఇంతకుముందు పాత మంత్రులను కూడా కొంతమంది ఎలిమినేట్ చేసి కొత్త వాళ్ళని చేర్చుకున్నాడు. ఈ కొత్త వాళ్ళని చేర్చుకోవటంలో తర్వాత ఎస్సీకి ఒక 10 సీట్లు కేటాయించాడు. ఏదైనా మంత్రివర్గంలో మనకి కనీసం 2 వస్తే సంతృప్తిగా ఉండేది. పవన్ కళ్యాణ్కి 2 సీట్లే వచ్చాయి కాబట్టి 2 సీట్లు వచ్చిన వాళ్ళకి ఇవ్వరు. 4 సీట్లు కానీ 5 సీట్లు కానీ వస్తే మంత్రిగా ఇస్తారు. సో పోతే ఇక్కడ స్టేట్లో రేపు 12వ తారీఖున జరిగేటటువంటి దీంట్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఎంపీలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వచ్చుగా అని చాలామంది అనుకుంటున్నారు. 2 వస్తే ఇంత మాత్రాన ఎవరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకి చాలా గొప్పగా ఉన్నాడు. మన కేంద్రంలో హేమాహేమీలు కాకలు దిగినటువంటి రాజకీయ నేతలు ఉంటారు. సో వాళ్ళ ముందు పోలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్రెషరే కదా, రాజకీయాల్లోకి వచ్చాడు, అతను నీతి నిజాయితీ చాటుకున్నాడు, మీటింగ్లు చాలా అద్భుతంగా చెప్పాడు. తర్వాత జగన్ ప్రభుత్వాన్ని బాగా ఎండగట్టాడు. ప్రతి మీటింగులో కూడా, ప్రతి ఊర్లో కూడా ఆ ఊర్లో ఉండేటటువంటి ఎన్సీపీ నాయకులు చేసేటటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సో యువకుల్లో తర్వాత ప్రజల్లో కూడా ఇతను చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి మంచి నాయకుడు. పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా నిస్వార్థమైనటువంటి వ్యక్తి. తన ఇన్కమ్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలకి సేవ చేసేటటువంటి ఒక మంచి సదుద్దేశం ఉంది అని బాగా నమ్మారు. ఆ నమ్మకంతో ఓట్లు కుమ్మరించారు, అతను గెలిచాడు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడికి మనకి గొప్ప, బట్ కంపారిటివ్గా అన్ని స్టేట్స్ నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుల్లో పోలిస్తే 2 ఎంపీ సీట్లు వచ్చినంత మాత్రాన ఇవ్వరు, 2 వస్తే ఇవ్వరంట. అయితే రాబోయేటటువంటి రేపు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కూడా పదవులు ఎక్కువ ఆశించినట్టు కనిపించట్లేదు, మనకి పదవులు ఆశించినట్టు కనిపించలేదు. తర్వాత పోలవరానికి ఒక వనరులు కావాలి, తర్వాత రాజధాని నిర్మించాలి. సో వీటన్నిటికీ చాలా ఫండ్స్ కావాలి. లోపాయికారిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో నాకు పదవులు కాదు, నాకు ఫండ్స్ కావాలి అని మోడీ గారు అడిగాడంట. నీకు పదవులు కావాలా ఫండ్స్ కావాలని? నాకు పదవులు కాదు, ఫండ్సే కావాలి. నాకు పోలవరానికి 30 కోట్లు, రాజధానికి ఒక 50 కోట్లు, అలాగ ఏవో ఫిగర్లు ఉంటాయి కదా, అడిగాడు అని మంచి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఎక్కువ పదవులు ఆంధ్రాకి రాకపోయినా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఉండేటటువంటి వ్యూహం ఆయనకు ఉంటుంది. తర్వాత మరి రాజధాని నిర్మించాలంటే చాలా ఫండ్స్ కావాలి. అలాగే పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ పూచి వాళ్ళే నిర్మిస్తారనుకో, దానికి ఆటోమేటిక్గా ఫండ్స్ వస్తాయి. తర్వాత ఒక స్టీల్ ప్లాంట్, తర్వాత తీర ప్రాంత అభివృద్ధి, ప్రత్యేక హోదా కూడా కావాలి. ప్రత్యేక హోదా చాలా కష్టమైనటువంటి ఇష్యూ అది. ప్రత్యేక హోదా అని నాకేం అక్కర్లేదు, ప్రత్యేక హోదాని పట్టుకుంటే ప్రత్యేక హోదా ఇస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ప్రత్యేక హోదాలో చాలా లాభాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కావాలని నితీష్ కూడా అడుగుతున్నాడు అప్పుడే. కాబట్టి నితీష్కి కూడా ఇవ్వడు, నితీష్కి ఇస్తే చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా అడుగుతాయి, అంత ఈజీగా కాదు. కాబట్టి ఏంటంటే అభివృద్ధి చేయాలి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఫినాన్షియల్గా అన్ని విధాలా వెనకబడి ఉంది. సో దీన్ని అభివృద్ధి చేయాలంటే చాలా ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలని అంటే పదవుల్ని పట్టుకుని ఆలాడితే కుదరదు. సో చంద్రబాబు నాయుడుకి అక్కడ హోల్డ్ ఉండాలి కదా,
గట్టిగా మోడీని అడగటానికి. సో కాబట్టి చంద్రబాబు నాయుడు పదవుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా రాబట్టుకోవాల్సినవి ఏమిటి అనేటటువంటి వ్యూహంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గుంటూరు పార్లమెంటు మెంబర్ని ఆయన మినిస్ట్రీగా రికమెండ్ చేయడానికి కారణం ఏంటంటే అతనికి అమెరికాలో చాలా పలుకుబడి ఉంది, బాగా నోన్ ఫిగర్ అతని ద్వారా ఒక టెక్నాలజీ సైడ్, ఒక విజనరీ కదా చంద్రబాబు నాయుడు. సో టెక్నాలజీ సైడ్ అమెరికాలో తను ఆ విధంగా ఉపయోగించుకోవచ్చునని అతను రికమెండ్ చేశాడు. తర్వాత అక్కడ శ్రీకృష్ణదేవరాయలు 2 సార్లు ఎంపీగా వైసీపీలో ఎంపీగా గెలిచాడు, తర్వాత టీడీపీలోకి వచ్చిన తర్వాత గెలిచాడు. సో ఇప్పుడే అతను పార్టీలోకి వచ్చాడు కాబట్టి అతను 2 సార్లు గెలిచిన అతన్ని రికమెండ్ చేయటం కుదరలేదు. సో మొత్తానికి ఈ చంద్రశేఖర్ సెలక్షను చాలా గమ్మత్తుగా ఉంది. ఆ శ్రీనివాస వర్మ సెలక్షన్ కూడా గమ్మత్తుగా ఉంది. అది చాలా అనూహ్యమైనటువంటి సెలక్షన్. శ్రీనివాస వర్మ శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు చాలా వర్ది క్యాండిడేట్ రామ్మోహన్ నాయుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నాడు. పార్టీ ఓడిపోయినా సరే తను మాత్రం గెలిచాడు. 3 సార్లు అక్కడ గెలిచాడు. తర్వాత అతనికి ఎర్రన్నాయుడు కొడుకుగా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత ఢిల్లీలో చదువుకున్నందువల్ల అనర్గళంగా మాట్లాడితే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మంచి యువకుడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అది మాత్రం నాకు శ్రీకాకుళంతో బాగా పరిచయం ఉంది కాబట్టి పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్. మంచి యువకుడు, అందరికన్నా చిన్నవాడు, జస్ట్ 36 సంవత్సరాలు పార్లమెంట్లో. ఆ విధంగా వాళ్ళకి రాజకీయ వ్యూహం ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు అమిత్ షా, మోడీ వీళ్ళంతా ప్రముఖులంతా కూర్చొని డిస్కస్ చేస్తారు. అయితే మరొక క్యాబినెట్ మంత్రి ఇస్తే బాగుండదు అనేది చాలా మంది అనుకుంటున్నారు. అది జరగలేదు. ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏమన్నా మార్పులు జరిగితే అప్పుడు ఏమన్నా రావచ్చేమో, వస్తాయి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.